యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హలో ఎవ్రీబడి, నా పేరు పూర్ణచంద్రారెడ్డి. ఐఎమ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. ఈ వీడియోలో మనం క్యాన్వా కోర్స్, క్యాన్వా రిలేటెడ్ కంప్లీట్ కోర్స్ అనేది మనం చేస్తున్నాం అనమాట. సో ఎస్పెషలీ ఫర్ డిజిటల్ మార్కెటర్ క్యాన్వా టూల్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనేది మన ఆబ్జెక్టివ్ అనమాట. ఆ సిరీస్లో దిస్ ఈస్ ద 4th వీడియో. ఈ వీడియోలో మనం హౌ డు యూ క్రియేట్ అట్రాక్టివ్ సోషల్ మీడియా పోస్ట్ యూజింగ్ క్యాన్వా అనే దాని గురించి మనం మాట్లాడదాం. జనరల్గా ఒకవేళ మీరు ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అయినా లేదా మీరు ఒక ఫ్రీలాన్సర్ అయినా who want to start their career as a digital marketer, then I'll tell you how much you can charge for each social media post, right? So for example, ఒక కస్టమర్ మీ దగ్గర వచ్చి సార్ మా సోషల్ మీడియా మీరు మేనేజ్ చేయండి అని అడిగితే వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ ఆస్క్ దెమ్ ఫస్ట్ క్వశ్చన్, సార్ పర్ మంత్ మీకు ఎన్ని పోస్ట్స్ అనేది వేయాలి అనే దాని గురించి ఫస్ట్ మీరు క్లారిటీగా తీసుకోవాలి. హీ మే టెల్ 10 పోస్ట్ ఆర్ 12 పోస్ట్ ఆర్ 15 పోస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరేం చెప్పారు, సార్ 10 పోస్ట్ అయితే ఎంగేజ్మెంట్ చాలా తక్కువ ఉంటుంది, వాట్ వీ కెన్ డూ ఇస్ లెట్స్ మేక్ 20 పోస్ట్ అ మంత్, రైట్? సో దట్ ఎంటైర్ మంత్ మన అకౌంట్ ఓపెన్ చేసి చూసినప్పుడు దట్ మైట్ బి ఇన్స్టాగ్రామ్, దట్ మైట్ బి లింక్డ్ఇన్, ఫేస్బుక్, ఏ అకౌంట్ ఓపెన్ చేసుకొని చూసినా కూడా ఇట్ విల్ లుక్ అట్రాక్టివ్, రైట్? ఇక్కడ సో మీరు అలా మీ కస్టమర్తో ఒక నెగోషియేషన్ చేసి 15 పోస్ట్ పర్ మంత్, 20 పోస్ట్ ఆర్ డైలీ ఒక పోస్ట్ చేసుకొని 30 పోస్ట్ అ మంత్ అన్నట్టు మీరు డిసైడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాళ్ళకి మీరు ప్రైజింగ్ ఎలా చెప్పాలంటే, ఫర్ ఈచ్ పోస్ట్ వాట్ యూ క్రియేట్, ఫర్ ఈచ్ సోషల్ మీడియా పోస్ట్ యూ క్యాన్ చార్జ్ దెమ్ సమ్వేర్ బిట్వీన్ 300 రూపీస్ టు 700 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్గా 500 రూపీస్ తీసుకుందాం. సో ఫర్ ఈచ్ పోస్ట్ యూ ఆర్ ఛార్జింగ్ 500 రూపీస్. మీరు కస్టమర్తో ఏం మాట్లాడుకున్నారు, సార్ డైలీ మేము అన్ని ప్లాట్ఫామ్స్ని, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మేము ఎంగేజ్గా పెట్టుకుంటాం అని మీరు మాట్లాడుకున్నారు అనుకుందాం. సో 30 days ఇంటూ ఈచ్ పోస్ట్ ఎంత 500 రూపీస్. సో యూ క్యాన్ చార్జ్ సమ్వేర్ బిట్వీన్ 15,000 పర్ మంత్ ఫర్ జస్ట్ మెయింటైనింగ్ జస్ట్ క్రియేటింగ్ సోషల్ మీడియా పోస్టర్స్ ఫర్ యువర్ క్లయింట్. సో ఆ సోషల్ మీడియా పోస్టర్స్ అనేది ఎలా తయారు చేయాలి అనే దాని గురించి ఈరోజు వీడియోలో మనం మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు గో టు గూగుల్ అండి. ఎనీ బ్రౌజర్, క్రోమ్ బ్రౌజర్ అయినా కానీ, మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ, ఎనీ బ్రౌజర్, సింపుల్గా గూగుల్కి వెళ్ళండి. క్లిక్ ఆన్ CANVA, క్యాన్వా, రైట్? సో క్యాన్వా టూల్ అనేది ఎందుకు వాడుతున్నాం? జనరల్గా మనం సోషల్ మీడియా పోస్ట్ తయారు చేసేటప్పుడు మనము వీసీ అదర్ పీపుల్, పెద్ద పెద్ద ఏజెన్సీస్ ఏం చేస్తారంటే దే యూజ్ సాఫ్ట్వేర్స్ లైక్ ఫోటోషాప్, ఇన్డిజైన్, ఇల్లుస్ట్రేటర్, పేజ్ మేకర్, కోరల్ డ్రా, ఇలాంటి సాఫ్ట్వేర్స్ వాడుతుంటారు. మనం ఎందుకు క్యాన్వా వాడుతున్నామంటే వీఆర్ నాట్ గ్రాఫిక్ డిజైనర్స్, రైట్? ఫస్ట్ థింగ్, వీఆర్ నాట్ గ్రాఫిక్ డిజైనర్స్, వీఆర్ సంబడి హూ గివ్ డిజిటల్ మార్కెటింగ్ యాజ్ అ సర్వీస్. అలాంటప్పుడు మనకి ఎంత సింపుల్గా అయితే అంత సింపుల్గా గ్రాఫిక్స్ అనేది రెడీ అయిపోవాలి. సో టు క్రియేట్ గ్రాఫిక్స్ వెరీ ఈజీలీ, చాలా అంటే చాలా సింపుల్గా వీ యూస్ అ టూల్ కాల్డ్ క్యాన్వా అనమాట. సో యూ కెన్ సీ క్యాన్వా అని సర్చ్ చేసినప్పుడు ఫస్ట్ రిజల్టే మనకి క్యాన్వా ఉంటుంది. జస్ట్ క్లిక్ ఆన్ దట్. దిస్ ఈస్ ద ఇంటర్ఫేస్ ఆఫ్ క్యాన్వా. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాం, రైట్? ప్రీవియస్ వీడియోస్ మీరు చూడకపోతే ఇంట్రొడక్షన్ టు క్యాన్వా, క్యాన్వా యూస్ చేసుకుని లోగో బిజినెస్ ఎలా చేయాలి, నెక్స్ట్ క్యాన్వా యూస్ చేసుకుని అట్రాక్టివ్ థంబ్నెయిల్స్ ఫర్ యూట్యూబ్ SEO ఎలా చేయాలి అని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ప్లీజ్ డూ వాచ్ దీస్ వీడియోస్, రైట్? సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం సోషల్ మీడియా పోస్ట్ దేనికి చేస్తున్నాము? ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్ కోసం చేస్తున్నాం అనుకుందాం. ఆ రెస్టారెంట్ వచ్చి దే ఆర్ ఇంటూ పిజ్జా బిజినెస్, ఓకే? దే బేసిక్లీ సెల్ పిజ్జాస్, రైట్? సో సింపుల్గా నేమ్ ఆఫ్ ద బిజినెస్ ఆర్ నీష్ ఆఫ్ ద బిజినెస్ యూ కెన్ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ పిజ్జా పోస్టర్, జస్ట్ టైప్ పిజ్జా పోస్టర్. పిజ్జా ఇక్కడ ఏంటి కీవర్డ్? పిజ్జా ఇస్ బేసిక్లీ ద రెస్టారెంట్ నేమ్, సారీ నాట్ ద రెస్టారెంట్ నేమ్, బేసిక్లీ రెస్టారెంట్ అంటేని పిజ్జా అనే వర్డ్ రిప్రజెంట్ చేస్తుంది. జస్ట్ బికాస్ మన క్లయింట్, ఎవరైతే మన దగ్గర క్లయింట్ వచ్చారో దే సెల్ పిజ్జా అనమాట. పోస్టర్ అనేది వీఆర్ యూజింగ్ ఫర్ సోషల్ మీడియా పోస్టర్ కానీ లేదా ఇన్స్టాగ్రామ్ కోసం పోస్టర్ కానీ, దాన్ని డిఫైన్ చేసేదానికి వీ హ్యావ్ టైప్డ్ పోస్టర్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ అనుకో, సింపుల్గా నేను ఇక్కడ రియల్ ఎస్టేట్ అని టైప్ చేసి ఇక్కడ పోస్టర్ అని టైప్ చేస్తాం. లేదా మీ క్లయింట్ వచ్చి దే ఆర్ ఇంటూ సమ్ బ్యూటీ ప్రోడక్ట్స్ అనుకో, సింపుల్గా ఇక్కడ బ్యూటీ ప్రోడక్ట్స్ పోస్టర్ అని కొడతాం, రైట్? సింపుల్గా సర్చ్ చేద్దాం. సర్చ్ చేసినప్పుడు కెన్ యూ సీ హియర్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ సోషల్ మీడియా పోస్టర్స్ అనేది మనకి క్యాన్వా ఇక్కడ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 2-3 seconds మనకి జనరేట్ చేసి ఇక్కడ వస్తుంది, రైట్?
ఇక్కడ చూడండి 10% ఆఫ్, 20% ఆఫ్, రైట్. ఇలాంటి పోస్టర్స్ కదా మనకు కావాల్సింది, అట్రాక్టివ్ పోస్టర్స్, రైట్. ఇక్కడ చూడండి. సో లెట్స్ చూస్ వన్ పోస్టర్ అండ్ లెట్స్ రీడిజైన్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోస్టర్ నాకు నచ్చింది అనుకుందాం, రైట్. జస్ట్ క్లిక్ ఆన్ దిస్. వన్స్ యూ క్లిక్ ఆన్ దిస్, రైట్, యూ కెన్ సీ ఈ పోస్టర్కి సంబంధించినవి ఏవైతే సిమిలర్ పోస్టర్స్ ఉన్నాయో వాటివి కూడా ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంది అనమాట, రైట్. సో అగైన్ ఐ మైట్ లైక్ దిస్, జస్ట్ క్లిక్ ఆన్ దిస్ and click on customize, right. Another very important అండి, whenever you use Canva, please make sure that the dimensions of the poster or the dimensions of the creative should match with the requirement. For example, మీరు యూట్యూబ్ thumbnail తయారు చేస్తున్నారంటే మీ పోస్టర్ ఒక ప్రీ డిజైన్డ్ పోస్టర్ ఒక ఏవైతే డైమెన్షన్స్ ఉంటాయో దట్ షుడ్ యాక్చువల్లీ మీట్ ద రిక్వైర్మెంట్. ఇప్పుడు యూట్యూబ్ thumbnail అంటే యూట్యూబ్ thumbnail ఒక డైమెన్షన్స్ మనకి గూగుల్లో కొడితే దొరుకుతుంది. సో మన పోస్టర్ కూడా అదే డైమెన్షన్ ఉండాలి. సోషల్ మీడియా పోస్ట్ అనుకోండి, సోషల్ మీడియా పోస్ట్ ఒక ఏవైతే డైమెన్షన్స్ ఉంటాయో ఆల్రెడీ మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. అదే డైమెన్షన్స్లో మన పోస్టర్స్ అనేది కూడా ఉండాలి, రైట్. సో ఆల్రెడీ మీకు నేర్పించాను ప్రీవియస్ క్లాసెస్లో ఎలా మనం డైమెన్షన్స్ అనేది చేంజ్ చేయాలి, అంటే ఆల్రెడీ ఉన్న డిజైన్కి ఎలా డైమెన్షన్స్ చూస్ చేసుకోవాలని దాని గురించి మాట్లాడుకున్నాం. దిస్ ఇస్ అగైన్ అనదర్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వీళ్ళేం పెట్టారు, పిజ్జా లాంచ్ ప్రోమో, ఎంజాయ్ యర్ ఫేవరెట్ లాంచ్ విత్ అవర్ స్పెషల్ ప్రోమో. సో వాళ్ళు ఏదో వాళ్ళ ప్రమోషన్ కోసం ఇలా పెట్టారు. సో మనం ఏం చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ నా కస్టమర్ వచ్చి హీఈస్ ఓనర్ ఆఫ్ 1980s ఎగ్జాంపుల్ ఏదో తీసుకుందాం, పిజ్జా, ఇదేంటి బిజినెస్ నేమ్, రైట్. సింపుల్గా టైప్ చేసి ఇక్కడ కెన్ resize it, then ఇక్కడ యూ కెన్ కీప్ అ లోగో అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా లోగో తయారు చేస్తే ఇక్కడ సింప్లీ కీప్ లోగో ఆఫ్ దట్. Then enjoy a pizza lunch with our special promo, right. ఇక్కడ నేను ప్రోమో కూడా పెట్టుకుంటా, పిజ్జా 1980. ఇలా పిజ్జా 1980 అనేది నేను ప్రోమో కోడ్ పెట్టాను. పెట్టిన తర్వాత వెన్ ఐ కమ్ డౌన్ గెట్ 30% ఆఫ్ అంటే ఏంటి, వెన్ ఐ క్లిక్ పిజ్జా, వెన్ ఐ యూజ్ ద ప్రోమో కోడ్ పిజ్జా 1980 నాకు 30% ఆఫ్ అనేది దొరుకుతుంది. ఐ కెన్ చేంజ్ దిస్ యాజ్ వెల్. సో ఐ కెన్ మేక్ ఇట్ 20% ఆఫ్, రైట్. ఇక్కడ చూడండి దే హ్యావ్ టైప్ సంథింగ్ కాల్డ్ వ్యాలిడ్ అప్ టిల్ 10 May 2030. అంత దూరం మనకి ఎందుకు కానీ వీ కెన్ కీప్ టిల్ 10 May 2025, రైట్. అగైన్ ఇక్కడ యూ కెన్ గివ్ యువర్ అడ్రస్ ఆర్ యూ కెన్ జస్ట్ టైప్ ఓన్లీ applicable between 1 PM to 4 PM. ఇలా you can create this such a good posters for your business and or your client's business. Simply చేసిన తర్వాత click on share, click on download, make sure you use PNG format or only JPG format, then click on download. ఇలా ఇంత అట్రాక్టివ్ పోస్టర్స్ మీరు తయారు చేసి ఫర్ ఈచ్ పోస్టర్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ 300 to 700 rupees యూ కెన్ ఛార్జ్ ఫ్రమ్ యువర్ కస్టమర్ అనమాట. లోగో ఈస్ గెటింగ్ డౌన్లోడెడ్, లెట్స్ వెయిట్. దెన్ ఇలా మనకి ఒక బ్యూటిఫుల్ సోషల్ మీడియా పోస్టర్ అనేది తయారైపోతుంది. ప్లీజ్ మేక్ షూర్ దట్ ద డైమెన్షన్స్ ఆర్ కరెక్ట్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. ఇలా మీరు తయారు చేసుకోవచ్చు, రైట్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.